गाइस అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఇది ఒక సూపర్ ఫాస్ట్ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి సూపర్ ఫాస్ట్ అన్నాను ఏంటి అనుకుంటున్నారా చాలా క్విక్ గా ఫాస్ట్ గా మంచి రెసిపీ చేసుకోవాలి అనుకుంటే ఇలానే చేసుకోవాలి మరి ఈ రోజు నేను చూపించే రెసిపీ చికెన్ ఫ్రై అన్నమాట చాలా బాగుంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా ముందుగా మనం ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా అయితే మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలాలోనే టేస్ట్ మొత్తం ఉంటుందన్నమాట సో దానికోసం ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక బిర్యానీ ఆకు ఇంకా జాజి పువ్వు ఇంకా ఇలాచి ఒక 3 వేసుకోండి ఇలాచి తర్వాత పువ్వు ఉంటుంది కదా బిర్యానీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇంకా చెక్క లవంగం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మిరియాలు కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిరియాలు వేసుకోవడం వల్ల సో దీని తర్వాత కొంచెం షాజీరా మీ దగ్గర షాజీరా లేకపోతే జీలకర్రనైనా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ లేకుండా ఇలా కొంచెం రోస్ట్ చేసుకోండి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ లేకపోతే ఇది ఆప్షనల్ మీరు యాడ్ చేసుకోలేకపోయినా పర్లేదు ఇలా జీడిపప్పు ఇంకా ఈ మసాలాలు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఆ మసాలా లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అవుతుందన్నమాట ఇప్పుడు ఇంకా ఇందులోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర చిక్కలేని నార్మల్గా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు మేము చిక్కి పెట్టుకుంటాం కాబట్టి చిక్క పెట్టుకుని ఇందులో వేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పెట్టేసుకోండి ఇప్పుడు చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట దీనికోసం మనం చికెన్ ఫ్రై ఎప్పుడైతే చేద్దాం అనుకుంటున్నామో దానికి ఒక 40 మినిట్స్ ముందు చికెన్ ఇలా బాగా వాష్ చేసుకొని అందులోని రుచికి తగ్గట్టు ఉప్పు ఇంకా కారం కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి దీని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా మనం చేసుకునేది ఉంటుంది కదా ఫ్రెష్ది వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకా అందులోనే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా టేస్టింగ్ సాల్ట్ అనేది ఆప్షనల్ అనమాట వద్దు అనుకుంటే వేసుకో అవసరం లేదు ఇంకా ఇందులోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి ముక్కకి బాగా పడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో చేత్తోనే బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోండి పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఆల్రెడీ మసాలాలు అవన్నీ బాగా కలిపాం కాబట్టి ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా మొత్తం బాగా అన్నిటికీ పట్టేటట్టు పెరుగును కూడా బాగా కలుపుకోండి ఈ మసాలాలు పెరుగు చికెన్కి బాగా పడతాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నిమ్మకాయని తీసుకొని పిండేసుకోండి మొత్తం నిమ్మకాయని అంటే అది చిన్నదైనా పెద్దదైనా మరి పెద్దదైతే హాఫ్ సరిపోతుంది నేనైతే ఒక నిమ్మకాయనైతే మొత్తం ఆ జ్యూస్ అంతటిని కూడా చికెన్లో అయితే ఇలా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాను అనమాట చికెన్కి బాగా పట్టేటట్టు నేనైతే బోన్లెస్ తీసుకోవట్లేదండి విత్ బోన్తోనే తీసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట బోన్లెస్ అయినా విత్ బోన్ అయినా మీ ఇష్టం అది ఇప్పుడు మనం ఈలోపు ఇవన్నీ చల్లారిపోతాయి కదా మసాలాకు ప్రిపేర్ చేసుకున్నవి వీటిని అన్నిటిని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా ఇందులో వేసేసుకోండి నేను అన్ని పచ్చిమిరపకాయలు స్టార్టింగ్లోనే వేయలేదు ఎందుకంటే తర్వాత కూడా వేస్తాను అలాగే కరివేపాకు కూడా తర్వాత మళ్ళీ వేస్తాను సో దాన్ని బట్టి ఇప్పుడు కొన్ని వేసుకోండి మనం లాస్ట్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని ఇందులో వేసేసుకోండి అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట కాసేపు ఒకేసారి మీరు వెంటనే వేసే మూత పెట్టుకున్నట్లయితే అది బాయిల్ అవుతుంది కానీ ఫ్రై అవ్వదు చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ముందు కాసేపు ఫ్రై చేసుకొని అప్పుడు మీరు మూత పెట్టుకున్నట్లయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇందులో ఇందాక మ్యారినేట్ చేసుకున్నప్పుడు మీరు కొంచెమే వేసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టు ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉప్పు కారం గరం మసాలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది 1 టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాం అనమాట సో అందుకని ప్రెజెంట్ అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ముక్కలకి ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టేటట్టు ఇలా ఒకసారి మళ్ళీ మొత్తం అంతా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి కాసేపు
లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ చూసినట్లయితే అలా మంచిగా కలర్ షేడ్ అయ్యి బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చెప్పాను కదా మీకు పచ్చిమిర్చి కొన్ని ఉంచుకున్నామని చెప్పి, ఆ పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకా ఇందులోనే మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఆడించి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, నేను ఇందులో ఏంటంటే బిర్యానీ ఆకు కూడా పచ్చాకు ఉంటుంది కదా, అది వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఇలా ఒక 2 మినిట్స్ మళ్ళీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా మీరు జల్లేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా చాలా టేస్ట్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలామంది ఏంటంటే డీప్ ఫ్రై చేస్తారు ఆయిల్లో వేసి, అలా డీప్ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేయండి. ఇది అన్నంలోకైనా లేకపోతే చపాతీల్లోకైనా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. అంత టైం కూడా తీసుకోదు మనకి. అండ్ ఇంకా మీకు మిగిలిపోయిన మసాలాని వేరే వేరే కర్రీస్లో కూడా వేసుకొని మీరు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ ఆ మసాలా అది వచ్చేసి. అండ్ నాకైతే చికెన్ ఫ్రై ఇంకా నాకు నోరు ఊరేస్తుంది అనమాట. ఇంకా మరి ఏమాత్రం లేట్ చేయకుండా తినేయడమే. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా చేసుకున్నట్లయితే విత్ బోన్తోనైనా వితౌట్ బోన్తోనైనా సరే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం చూసారు కదా లాస్ట్లో కూడా మనం ఏంటంటే పచ్చిమిరపకాయలు ఇవి వేసుకోవడం వల్ల, కరివేపాకు వేసుకోవడం వల్ల వాటి ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పడుతుందన్నమాట. వాటి ఫ్లేవర్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది మనం లాస్ట్లో వేసుకోవడం వల్ల. కొంచెం మసాలాను కూడా లాస్ట్లో వేసుకున్నాం కాబట్టి దాని ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. మేము ఏంటంటే దీనికి కాంబినేషన్ బిర్యానీ అయితే చేసుకున్నాము. చూసారు కదా, బిర్యానీతోనైతే మేము దీని కాంబినేషన్. మీరు ఏంటంటే రైస్లోకైనా సరే ఇది ముక్కతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలానే చపాతీలో కానీ కొంతమంది పూరీల్లో కూడా తింటూ ఉంటారు. పూరీ చికెన్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా దేంతోనైనా సరే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. బిర్యానీ అనే కాదు, బగారా రైస్తో కూడా బాగుంటుంది. ఇలా సింపుల్గా క్విక్గా ఎప్పుడైనా చికెన్తో చేసుకోవాలి రెగ్యులర్గా కాకుండా అనుకుంటే ఇలా ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు ముక్క కూడా చూసినట్లయితే చూసారు కదా, మంచిగా ఫ్రై అయింది, అలానే బాయిల్ కూడా అయ్యింది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, సో అలా ఫ్రై చేసుకొని చూడండి. దానివల్ల ముక్క అనేది ఫ్రై అవుతుంది, ఇంకా లోపల కూడా మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. లోపల తినేటప్పుడు కూడా ముక్క టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. బాయ్ బాయ్.